అయిపోయింది, టెన్షన్ తగ్గింది అనుకున్న టైంలో మళ్ళీ కాల్పులు మొదలెట్టారు వాళ్ళు అవతల నుంచి. సీజ్ ఫైర్కి చెక్ పెట్టే విధంగా వాళ్ళ డబుల్ ఎడ్జ్డ్ ధోరణి బయటపడింది, 2 నాలుగు ధోరణి కూడా బయటపడింది. మీరేమంటారంటే దీనికి మన దగ్గర నుంచి మన సివిల్ సొసైటీ అడుగుతున్నది అంటే 4 డిమాండ్లు ఉన్నాయి. ఒకటి, ఆ 4 ప్రధాన ఉగ్రవాదులు దావూద్ ఇబ్రహీం అండ్ మసూద్ అజహర్, హఫీజ్ సయ్యద్, ఇంకొక అతను లిక్వీ, వీళ్ళని ముందర అప్పచెప్పండి. వీళ్ళతో పాటు ఉగ్రవాద క్యాంపులని ధ్వంసం చేయండి అండ్ పీఓకిని మాకు అప్పచెప్పండి. మనకు ఒక అవకాశాన్ని జారవిడుచుకున్నామా కాల్పుల విరమణకి ఒప్పందానికి అంగీకరించి? అంటే ఒకటి సార్, ఇప్పుడు వాళ్ళని తీసుకోవటం అనేది ఒకటి, దేశాన్ని చూసుకోవటం ఒకటి, ప్రజలు చూసుకోవటం ఒకటి, మన భవిష్యత్తును చూసుకోవటం ఒకటి, మన ఎదుగుదలను చూసుకొని రకరకాల కాంబినేషన్స్ ఉంటాయండి ఇట్లా. నాయకత్వం ఏదైతే ఇప్పుడు మన దేశ నాయకత్వం కేవలం ఒకే యాంగిల్లో చూసుకునే పరిస్థితి కాదండి, చాలా ఉండాలి. ఇప్పుడు ఒక 4 టెర్రరిస్టులు తీసుకొని వచ్చేసినంత మాత్రాన దానికన్నా ఎక్కువ నష్టం ఏం జరుగుతుంది అనేది కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన పని. అయితే మన భారతదేశం ఎప్పుడు కూడా ఏ రోజైనా సరే ఎవరిని చంపాలనో, ఎవరి మీద యుద్ధం చేయాలనో, ఏదన్నా దోచేసుకుందాం అనేది మాత్రం ఈరోజు కాదు కదా, కొన్ని యుగాల నుంచి కూడా ఇది జరుగుతుంది. ఇది మన భారతదేశం అనేది. అలా నిజంగా కనుక మనమే కనుక ఒకవేళ అంత ప్రపంచాన్ని అంతటి మన గుప్పిట్లో పెట్టుకోవాలి, మనం దండయాత్రలు చేయాలి అని అనుకుని ఉంటుంటే భారతదేశం ఎప్పుడు కూడా మొత్తం ప్రపంచం అంతటినీ కూడా గ్రిప్ పెట్టుకుని ఉండేది. ఈ రోజుకి కూడా ఇక్కడ ఈ రోజు వరకు ఇలా ఉండేవాళ్ళం కాదు. మన మీద దాడులు చేశారు, రాజులు చేశారు, బ్రిటిషర్స్ చేశారు, అందరూ చేసుకుంటూ వచ్చారు. మనం ఎప్పుడు కూడా ఈ రోజు కూడా పాకిస్తాన్ వాళ్ళు బతుకోవాలని బతకండి, మన బతుకు మనం బతుకుతున్నాం అంతే. కానీ ఎంతసేపు మీరు ఎంత ప్రశాంతంగా ఉందామన్నా మీరు టెర్రరిస్టులని ఫ్యాక్టరీస్గా మీరు తయారు చేసుకుంటూ మా మీదకే వదులుదాం, ప్రపంచాన్ని మీదకి వదులుదాం అంటే డెఫినెట్గా వాళ్ళని కట్టడి చేసే పరిస్థితి ఉంది. కానీ అబద్ధాలు ఆడుతున్నారు, అనేకమైనవి ఉన్నాయి. కానీ ఎన్నాళ్ళు ఆడతారు అబద్ధాలు? ఈరోజు టైం వచ్చింది కాబట్టి డెఫినెట్గా చాలా స్ట్రాంగ్గా ఉంది. స్ట్రాంగ్గా ఉంటూ జారవిడిచేసుకున్నాం లేదండి, లేదు, జార విడుచుకొని ఈవెన్ టుడే సీజ్ ఫైర్ ఓకే కాదనట్లా మనం ఆపాం, వాళ్ళని ఆపమన్నాం, కానీ ఆపలేదు కదా వాళ్ళు, ఎక్కడో దగ్గర చేస్తున్నారు సార్. మీకు తెలియదు కాదు, ఓపెన్ ఆపరేషన్ ఫైర్కి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. అవును, ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది. డీజీఎంఓస్ మాట్లాడుకుని వాళ్ళ స్థాయిలో వాళ్ళు నిర్ణయించుకోరు. వాళ్ళ అక్కడ క్యాబినెట్కో పొలిటికల్ అఫైర్స్ కమిటీకో చెప్పుకుంటారు. మన క్యాబినెట్ త్రివిధ దళాధిపతులు మళ్ళీ వాళ్ళందరూ చర్చించుకొని ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళడం, ప్రధానమంత్రి రాష్ట్రపతి గారి నోటీసులో పెట్టడం. అవును, ఇది ఒక ప్రోటోకాల్. అసలు ఈ ప్రోటోకాల్ ఎక్కడ నేను నడవలేదే. అంటే మనం అసలు వార్ డిక్లేర్ చేయలేదు కదండి. ప్రోటోకాల్ వార్ డిక్లేర్ చేయాలంటే వార్ ప్రోటోకాల్ ఇచ్చేయాలి. మనం ఓన్లీ ఎవడైతే టెర్రరిస్ట్ మన మీదకి ఎదురేడో ఆ టెర్రరిస్ట్నే మనం కొట్టాం. వాళ్ళు ఎగరేస్తుంటే మనం అది ఎప్పుడు ఈ గిల్లు కజ్జాలు ఎప్పుడు కూడా పాకిస్తాన్ ఇండియాకి మధ్యలో రోజు ఎక్కడో దగ్గర జరిగేవే ఇవన్నీ. మనం వార్ డిక్లేర్ చేయడం మొదలు పెడితే అసలు పాకిస్తాన్ ఉండదు కదా. ఇది అప్పుడు ప్రోటోకాల్ కావాల్సి వస్తుంది. కానీ ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన దానికి ఈ ప్రోటోకాల్స్ అవి ఉండవు కదా ఇవన్నీ కూడా. అయితే ఒకటైతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఈరోజు స్ట్రాంగ్ లీడర్షిప్ ఉందండి, చాలా స్ట్రాంగ్ లీడర్షిప్ అన్డౌటెడ్గా అది. సో ఆ స్ట్రాంగ్ లీడర్షిప్తోనే ఈరోజు మన భూభాగాన్ని టచ్ చేయడానికి కూడా ఎవరు కూడా సాహసించలేరు. టచ్ చేసినా కూడా ఎవరు టచ్ చేయడానికి అవ్వకుండా మనం చూసుకునే బాధ్యత మనకుంది. ఇది వన్ సింగిల్ డే కాదండి, ఎవ్రీ డే మనం అదొక ఒక అంశం. అది భారతదేశం సెక్యూరిటీ అనేది ఒక అంశం మీద ప్రతి నిత్యం కూడా మనం వర్క్ చేస్తూనే ఉన్నాం. ఏదో ఈరోజు వాడెవడో టెర్రరిస్ట్ వచ్చాడు కాల్చాడు కాబట్టే మనం కాదు కదండి. అదే